ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమై ఉన్నట్లు అవిద్య అను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే మహా ఔషధమై ఉన్నది అని చెప్తున్నాడు. ఈ కనిపించే ప్రపంచమే నిజమని అజ్ఞానికి అనిపిస్తూ ఉంటుంది. ఈ అజ్ఞానికి ఈ జగత్తే నిజము, ఇదే సత్యము అని అనుకుంటూ ఉంటాడు. ఈ సృష్టి అంతా దేనితోటి కప్పబడింది అని జ్ఞానికి తెలుసు. కలలాగా కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా దేని చేత కప్పబడిందని జ్ఞానికి మాత్రమే తెలుసు. కానీ అది అజ్ఞానికి తెలీదు. లోపల ఒక వస్తువు ఉంటుంది, అది సద్వస్తువు. బ్రహ్మము మన హృదయంలో ఆత్మగా చైతన్యంగా ఉంది. అది మనమై ఉన్నాము. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఉండటము, దాని స్వరూపం ఆనందము. అది మనమై ఉన్నామంటే నేనుగా ఉన్నాము. ఎలా ఉన్నాము? నేనుగా ఉన్నాను. అది నిజమైన నేను. ఈ జగత్తు మిథ్య అని అహంకారమైన నేనుని పోగొట్టుకోవాలంటే ఈశ్వరుడు దయ లేకుండా మనము దానిని పోగొట్టుకోలేము. భగవంతుడు గుర్తుకు వస్తున్నాడు అని అంటే ఆయన దయ లేకుండా భగవంతుడు గుర్తుకు రాడు. అలాంటప్పుడు మనం సాధన ఎంత, మన యొక్క తెలివితేటలు ఎంత? నేను, నాది ఇవన్నీ ప్రకృతి గుణాలే. ఈ గుణాల నుంచి బయటపడాలన్నా ఈశ్వరుడి యొక్క దయ ఉండాలి. ఈ ప్రపంచము నిజము అనుకున్నంత కాలము ఈ లోకమే నిజము, ఈ లోకమే సర్వస్వము, ఈ లోకం తప్పించి ఏమీ లేదు, ఇదే మోక్షము, ఇదే శాంతి, ఇది తప్పించి ఏమీ లేదు అనుకున్నంత కాలము నీ మనసు ఏదో విధంగా ఏదో రకంగా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత సాధన చేసినా కూడా లోకం నిజం అనుకున్నంత కాలము మనసు బయటికి వస్తూనే ఉంటుంది. అయితే నువ్వు ఎంతవరకు సాధన చేయాలంటే, ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేయాలంటే ఆ విషయ చింతనలో నుంచి దాన్ని విడుదల చేసి మనస్సుని మచ్చిక చేసుకోవాలి. చూడండి, సాధారణంగా ఒక చిన్న పిల్లవాడిని మనము బడికి పంపించాలంటే మొదట వాడు మొండి పెడతాడు, నేను బడికి వెళ్ళానని చెప్తాడు. అప్పుడు మనము ఏం చేస్తాము? వాడికి చాక్లెట్ ఇవ్వడం కానీ, లేకపోతే బొమ్మలు ఇవ్వడం కానీ, లేకపోతే కొత్త బట్టలు కొనిస్తామని చెప్పడం కానీ, ఏదో ఒక విధంగా నెమ్మదిగా వాడిని బడిలోకి పంపించడం జరుగుతుంది. ఈ చిన్న పిల్లవాడిని బడికి పంపించడానికి మనం ఎటువంటి చమత్కారాలు చేస్తున్నామో అలాగే నీ మనస్సుకు కూడా అన్ని చమత్కారాలు చేయాలి. ఎలా చేయాలి? ఎవరు చేస్తారంటే, ఇక్కడ చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమైనట్లు అవిద్య అను గొప్ప రోగమును ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే అని దీని గురించి బాగుగా తెలియాలంటే గురువు ద్వారా మనకి ప్రతిరోజు సత్సంగంలో జగత్తు మిథ్య అని తెలియచేయడం వల్ల కొంతవరకు అక్కడ బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉన్న ఈ మనస్సు నెమ్మదిగా అంతర్ముఖం అవుతా వస్తుంది. అంటే అక్కడ గురువు మన మనస్సుని, బయట తిరుగుతున్న ఈ మనస్సుని, మన గురువు ఏం చేస్తాడు? ఇదంతా మిథ్యా ప్రపంచము, ఈ కనపడేది నామరూపాలు కానీ, ప్రపంచం కానీ, ఈ సంసారం కానీ, ఇవన్నీ కూడా నీకు కలలో ఎటువంటి సంఘటనలు వచ్చి ఉదయం లేచిన వెంటనే నువ్వు అవన్నీ ఎలాగ కొట్టిపరేస్తావో అలాగా ఇక్కడ ఈ కనపడే ప్రపంచమంతా కూడా మిథ్యా అని దానిని గురువు నెమ్మదిగా ఉదాహరణలతో సహా మనకు చెప్పడం వల్ల మన యొక్క మనస్సు అనేది అంతర్ముఖము అవుతూ వస్తుంది.
ప్రపంచం మిథ్య అని, లేదా ప్రపంచము సత్యము అని, లేకపోతే చైతన్యవంతమని, లేకపోతే జడమని, లేకపోతే దుఃఖకరమని, లేకపోతే సుఖకరమని వివాదాలతో ఏమి ప్రయోజనం మనకి? ఇక్కడ మానవులందరూ కూడా ఒకే రీతిగా అహంకారాన్ని ప్రేమిస్తూ ఉంటారు. మనస్సు అలవాటు వలన ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది. ఆత్మ వైపు సచ్చినా పొమ్మంటే పోనే పోదు. సాధకుడు మనస్సుని ప్రపంచం వైపు నుండి మరల్చి అంతర్ముఖం వైపుకి వెళుతున్నప్పుడు కూడా అది తప్పించుకొని మరలా ప్రపంచం వైపుకి మరలుతుంది. ఎందుకంటే ప్రపంచము సత్యమను నమ్మకము దృఢంగా మనకు నాటుకుపోయింది. అందువలన మనకు నిజంగా ఆత్మను తెలియకుండా చేయునది ఈ ప్రపంచమే అవుతున్నది. త్రాటిని పామని భావించినంత కాలము అది నిజముగా ఉన్న త్రాడుగా కప్పివేయును. ఆత్మ విషయం కూడా అంతే. ఆత్మ ప్రపంచంగా మనకు కనిపించుచున్నంత కాలము మనము ఆత్మను ఆత్మగా అనుభవగోచరంగా కావించుకొనము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కూడా గురువుగారు రావట్లేదు. గురుగారికి కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఈరోజు గురువుగారు అటెండ్ అవ్వట్లేదు. ఈరోజు స్టేటస్ గురించి రవికుమార్ గారు చెప్తారండి. మొదలు పెడదామండి. మొదలు పెట్టండి. ఇక్కడ ఈరోజు చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమై ఉన్నట్లు అవిద్య అను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే మహా ఔషధమై ఉన్నది అంటున్నారు. చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమై ఉన్నట్లు అంటే అది గురువు గారు చెప్తుంటారు కదా. ఇప్పుడు మామూలుగా చీకటి అంటే అది ఎవరికైనా భయమే. చీకటి ఎందుకంటే చీకటిలో మనకి వస్తువులు స్పష్టంగా కనిపించవు. ఇప్పుడు ఒక 100 సంవత్సరాల నుంచి ఒక పాడుబడ్డ భవనం ఉందనుకోండి. ఆ భవనము 100 సంవత్సరాల నుంచి చీకటిగానే ఉంది. అక్కడ ఎవరు వెళ్ళట్లేదు ఆ భవనంలోకి. ఒక 100 సంవత్సరాల నుంచి ఆ భవనం అంతా చీకటిగానే ఉంది. అంతా ఆ భవనంలోకి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అందరికీ భయం ఉంది ఆ భవనంలోకి వెళ్ళటానికి. అక్కడ ఏదన్నా ఉందేమో అన్న ఒక భయం ఏర్పడింది ఆ ఊళ్ళో ప్రజలందరికీ. కాకపోతే ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్న చీకటిని మనం ధైర్యంగా వెళ్ళి ఒక వెలుతురు ఒక దీపం వెలిగించామనుకోండి, ఒక లైట్ వేసామనుకోండి, అక్కడ ఏదన్నా ఒక టార్చ్ లైట్ పెట్టి చూసాము, లేదంటే ఒక పెద్ద దీపం వెలిగించాము, వెంటనే ఆ చీకటి మటుమాయం అయిపోయిందా లేదా? అంటే 100 సంవత్సరాల నుంచి ఉన్న భవనంలో ఉన్న చీకటిని ఒక్క దీపము ఆ చీకటిని పారదోలింది. అంటే ఆ దీపము వచ్చి ఆ చీకటి అనే భయాన్ని అక్కడ ఆ చీకటిని పారదోలిపోయింది. అంటే చీకటి అనే ఒక రోగమునకు వెలుతురు అనేది ఇక్కడ మందు అని చెప్తున్నారు. మహా ఔషధమై ఉన్నది. అంటే ఎంతటి నువ్వు అంటే అన్ని సంవత్సరాల నుంచి ఆ పాడుబడ్డ భవనంలో ఉన్న చీకటిని కేవలం ఒక్క వెలుగు ఇన్స్టెంట్ గా ఆ యొక్క చీకటిని పారదోలింది. అట్టానే ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తినా సరే, ఎన్ని జన్మలు ఎత్తి ఉన్నా సరే, ఆ జన్మలు ఆ యొక్క జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉన్నా సరే, కేవలము ఒక్క అనుగ్రహంతో ఆ యొక్క దేహాత్మ బుద్ధిని పూర్తిగా నశింపజేయవచ్చు. ఎలా అయితే అన్ని సంవత్సరాల చీకటిని ఒక్క దీపము ఆ యొక్క రోగాన్ని నయం చేసినట్టు, ఈ జీవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని జన్మల జనన మరణ చక్రాల్లో తిరుగుతూ కొట్టుమిట్టాడుతున్న ఈ జీవుడికి కేవలం ఒక అనుగ్రహం చేత ఆ యొక్క అవిద్యని, అజ్ఞానాన్ని పారద్రోలవచ్చు అని చెప్తున్నారు.
అలా అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమై ఉన్నట్లు. అలాగే మనకి గురువుగారు చెప్తారు కదా, సర్పరాజ భయ భ్రాంతిలో అది భయము భ్రాంతి. ఇప్పుడు ఆ కొత్త అల్లుడు ఇంటికి వచ్చాడు. అప్పుడు అర్ధరాత్రి పూట ఏదో ప్రయాణం చేస్తూ ఒక అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అప్పుడే కొత్తగా పెళ్ళైన అల్లుడికి అత్తారింటికి రాగానే సరే వేళ కాని వేళ అపరాత్రి వేళ రావటం వల్ల అత్తగారు ఏం చేసిందంటే, అల్లుడు గారు కదా అని చెప్పి మర్యాదతో కొంచెం వడ్డన చేద్దామని చెప్పి ఆ అల్లుడు గారు మీరు వెళ్ళి ఆ కాళ్ళు కడుక్కోమని చెప్తుంది ఆ బావి దగ్గర. ఈ అల్లుడు ఏం చేశారంటే బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుందాం అని చూస్తే అక్కడ వాడికి ఏదో ఈ సర్ప భయభ్రాంతి అనో ఇదొక కథగా మనం చెప్పుకున్న ఆ చీకటిలో వాడు ఏదో తొక్కి భయపడ్డాడు. తీరా అంటే ఆహాకారాలు చేసేసాడు అల్లుడు. అయ్యో నాకేదో తొక్కాను, నాకేదో పాము గరిచింది నన్ను, నాకు ఇంకా అసలే కొత్తగా పెళ్ళయింది, నేను నా సంసారం ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా భార్య విధవరాలు అయిపోతుందా, నా పరిస్థితి ఏంటి, మరి నాది కొత్త సంసారం, ఇలా చాలా భయపడిపోతున్నాడు. ఆహాకారాలు చేస్తున్నాడు. పాము గరిచింది కాపాడండి అని ప్రాణ భయం మీదకి వచ్చేసింది. ఈ కేకలు విని లోపల ఉన్న అత్తగారు, మామగారు, భార్య అందరూ వచ్చి చూస్తున్నారు అన్నమాట. ఆ పెరట్లో దొడ్లో లైట్ వేయంగానే లైట్ వేసి చూస్తున్నారు అల్లుడు గారు ఏమైంది అని. తీరా చూస్తే అక్కడ చెప్తున్నాడు, అయ్యో నాకు పాము గరిచింది, నేను చచ్చిపోతాను, నన్ను అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని. అప్పుడు వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ లైట్ వేసి చూస్తే వాళ్ళందరికీ మామగారు చూసి చెప్తున్నారు, అయ్యో అల్లుడు గారు మీరు తొక్కింది పాము కాదు, చేద. మీరు ఆ బావిలో చేద ఉంది కదా, ఆ చేద తొక్కి మీరు భయపడుతున్నారు ఇక్కడ. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు బానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, మీకేం కాలేదు అని కొంచెం ధైర్యం ఇచ్చారన్నమాట. అప్పుడు ఆ అల్లుడు సంతోషించి అప్పుడు ఆ భయం పోగొట్టింది. వెంటనే ఆ భయం పోయింది. ఎందుకు చీకటిలో ఎందుకు ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే, ఇది అంటే రెగ్యులర్ ఎగ్జాంపుల్స్ అయినా ఇంకో రకంగా మనం చెప్తున్నాం. ఇక్కడ ఆ అల్లుడికి ఎందుకు అంత భయం ఏర్పడింది, ప్రాణ భయం ఏర్పడింది అంటే తన భార్య చచ్చిపోతుంది, విధవరాలు అన్న స్థితిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఎందుకంటే చీకటిలో ఉన్న వస్తువు ఉన్నట్లుగా స్పష్టంగా కనిపించకపోవటం వల్ల ఆ చీకటి అనే భయం, ఆ చీకటిలో ఆ భయం ఏర్పడి త్రాడుని తొక్కి పామనుకున్నాడు. తీరా ప్రాణ భయం తెచ్చుకున్నాడు. తను చచ్చిపోతాను, భార్య ఏమైపోతున్నా భయపడిపోయాడు. తీరా ఆ రోగానికి ఏంటి, వెంటనే మామగారు వచ్చి చార్చి లైటో లేకపోతే అక్కడ వెలుతురు ఏర్పడటం వల్ల అక్కడ ఉన్నది త్రాడు అని తేలిపోయింది. అప్పుడు భయం పోయింది. అంటే అప్పటిదాకా ఉన్న భయం ఎందుకు పోయింది, ఆ చీకటిలో ఉన్న భయం ఎందుకు పోయింది అంటే, చీకటి అంటే ఎవరికైనా భయమే. ఎందుకంటే వస్తువులు స్పష్టంగా కనిపించవు, ఓన్లీ వెలుతురులో మాత్రమే. ఇప్పుడు సూర్యప్రకాశంలోనే మనం అన్ని పనులు చేసుకుంటాము, చీకటిలో మనం ఏ పని చేసుకోలేము, ఎందుకని వెలుతురు ఉంటుంది కాబట్టి. అలానే ఆ చీకటిలో త్రాడు ఉన్న సంగతి అతనికి తెలియలా. అంటే ఉన్న వస్తువు పరమాత్మ అని స్పష్టము లేకపోవటం వల్ల ఉన్నది త్రాడు మాత్రమే ఉన్నది, అసలు పామే లేదు అన్న జ్ఞానం లేదు చీకటి. అంటే ఏంటి, ఇక్కడ ఆ చీకటి ఆవరించింది, అక్కడ ఉన్నది పరమాత్మే అని గ్రహించలేకపోయాడు. ఆ చీకటి ఆవరించడం వల్ల తనకి ఆ పాము ఆరోపితమైంది, త్రాడు మీద పాము ఆరోపించబడ్డది, దానికి పాము లేదు అక్కడ. అంటే ఎప్పుడైతే ఆ వెలుతురు వేశారో ఆ చీకటి ఎగిరిపోయింది. అంటే అప్పటిదాకా అట్లా ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ కూడా 100 సంవత్సరాల నుంచి ఉన్న పాడుబడ్డ గదిలో ఉన్న చీకటిని కేవలం ఒక్క దీపము పోగొట్టింది. కానీ ఇక్కడ కూడా ఆ దీపం వేయటం వల్ల వెంటనే పోయింది ఆ భయము. నెమ్మదిగా అంటే వెంటనే పోయింది. అది ఏ కొద్దిసేపు లేకపోతే ఒక సగంటకో గంటకో పోలా ఆ భయము. ఇప్పుడు పాడుబడ్డ భవనంలో ఉన్న చీకటి వెంటనే మాయమైపోయిందిగా దీపం వేయటం వల్ల. ఇప్పుడు అది ఒక కొంతసేపు అయ్యాక నెమ్మదిగా పోలా ఆ చీకటి, వెంటనే పోయింది. అలానే ఈ భయం కూడా ఉన్నది త్రాడు మాత్రమే, పాము లేదు అన్న భయం కూడా
ఎప్పుడు పోయింది? ఆ వెలుతురులో ఆ భయం వెంటనే పోయింది. కొద్ కొ కొ ఆ అరగంటకో, గంటకో లేపోతే అర్ధరాత్రికో పోలా. హ్మ్. అంటే ఆ రోగానికి మందు వెంటనే పోయింది. హ్మ్. ఆ వెలుతురనే మందు వల్ల ఆ రోగము మందు ఆహ్, ఆ చీకటనే రోగానికి వెలుతురనే మందు వేయటం వల్ల ఆ రోగము వెంటనే పోయింది. హ్మ్. ఇప్పుడు మామూలుగా దేహానికి ఏదన్నా ఒక జబ్బు వచ్చిందనుకోండి, మనము ఏదో టాబ్లెట్‌లేసుకుంటాం. అది వెంటనే పోదు. కొంత టైం తీసుకుంటుంది. హ్మ్. ఆ దేహం కూడా. ఆ అవును. దేహానికి అలానే ఈ ఈ వెలుతురు పడటం వల్ల ఆ భయం వెంటనే పోయింది. సో, దానికి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చీకటి అను వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధమై ఉన్నట్లు, అవిద్య అను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే మహా ఔషధమై ఉన్నది. ఇక్కడ హ్మ్. ఎరుగుటయే అంటే శ్రీనివాసరావు గారు తెలుసుకుంటామా? ఎరుగుట అంటే హ్మ్. ఎరుగుట అంటే ఆహ్, తెలుసుకుంటాం. తెలుసుకుంటమేనా? తెలుసుకుంటాం. ఆ! తెలుసుకుంటమే. హ్మ్. అంటే ఇక్కడ ఆహ్, ఆహ్, ఇప్పుడు అవిద్య అను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని తెలుసుకుంటయే మహా ఔషధమై ఉన్నది. నిజానికి అవిద్య గాని, అజ్ఞానం కానీ, మాయ కానీ ఇదంతా అన్నీ మన అర్థాలు ఒకటే. లేనిది ఉన్నట్లుగా భ్రాంతి అంటం గాని, అవిద్య ఎన్ని మనం పదాలు చెప్పుకున్నా ఇదంతా మనకి ఈ లేనిది ఉన్నట్లుగా ఊ హ్మ్. ఊహించుకుంటాం, కనపడటం. హ్మ్. అంటే ఆహ్, ఆహ్, దేహాత్మ బుద్ధి. అసలు నిజంగా గురువుగారు చెప్తారు గదా! అసలు చీకటే లేదు. అసలు అవును. నిన్న అన్నారు గదా! అసలు చీకటే లేదు. అసలు అవిద్యే లేదు. మళ్ళీ రోగం ఏంటి కొత్తగా? హ్మ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీడు సర్పరస భయభ్రాంతిలో వాడు ఊహించుకుంటున్నాడు. అంటే హ్మ్. లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాడు. కాబట్టి అలా చెప్పాల్సొచ్చింది. హ్మ్. నిజానికి అదే అంటాడు భగవాన్ రమణులు ఏమంటారంటే, అసలు ఈ అవిద్య గాని, అజ్ఞానము కానీ ఉద్భవించిందేమో గమనించు అంటారు. హ్మ్. అది అసలు అహంకారము పుట్టనే లేదు అన్నారు హ్మ్. భగవాన్ రమణులు. హ్మ్. శంకరులు గురువుగారు అదే అని చెప్తున్నారు కదా! అవును. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అంటున్నారు. అంటున్నారు. అసలు ఆహ్, అవిద్య అనేది లేదు. అసలు అహంకారం అనేది జనించనే లేదు. హ్మ్. కాబట్టి ఇక్కడ వీడు ఉందని లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటాడు. అంటే నేనంటే శరీరము అన్న భావన కలిగి ఉన్నాడు కాబట్టి ఇదొక రోగము అని చెప్తున్నారిక్కడ. హ్మ్. ఇప్పుడు దేహానికి ఏ రోగము వచ్చినా సరే మనము ఆ జేబులో ఉన్న టాబ్లెట్‌లేసుకొని ఆ మందులు డాక్టర్ దగ్గరికెళ్ళి ఆ మందులు మింగి దేహం అనుకున్న రోగమును తగ్గించుకోవచ్చు. హ్మ్. దేహానికి ఏ రోగం వచ్చినా సరే ఏదన్నా మందేసుకుంటే వెంటనే తగ్గుతుంది. హ్మ్. కానీ అవిద్య అనే రోగమునికి మాత్రము ఏ మందు లేదు. అది ఇట్లా వేసుకుంటే తగ్గేది గాదది. హ్మ్. అది అంటే దేహాత్మ బుద్ధి. అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్న ఈ జీవుడికి దానికి మందు కేవలం అనుగ్రహం మాత్రమే. ఎందుకంటే నిజానికి అసలు లేదు గదా! అవును. ఇప్పుడు భ్రాంతి అనేది ఇప్పుడు అక్కడ నేనంటే దేహము అన్న భావన మాత్రమే అది. అది అది పర్మనెంటా అంటే అది శాశ్వతంగా లేదది. హ్మ్. అది అట్లా కనపడుతుంది. అంటే లేనిది ఉన్నట్లుగా ఊహించబడుతుందది. హ్మ్. కాబట్టి అందుకని నిజానికి అసలు దానికి మందు లేదు. అదసలు హ్మ్. ఎందుకంటే అసలు రోగమే లేదన్నప్పుడు మందెక్కడ వస్తుందిక్కడ? హ్మ్. హ్మ్. ఇప్పుడు రోగం ఉంటే, జబ్బు ఉంటే మందు వెయ్యాలి. జబ్బే హ్మ్. లేకపోతే ఇక మందెవరికేస్తావు? హ్మ్. 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 దేహానికి ఇప్పుడు ఇప్పుడు దేహానికి ఇప్పుడు ఏదన్నా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆరోగ్యంగా ఉన్నవాడికి మందెందుకు? హ్మ్. మందవసరం లేదు గదా! హ్మ్. అలానే అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఈ జీవుడు ఉంది అని అనుకుంటున్నాడు కాబట్టి, అది రోగం అని చెప్తున్నారిక్కడ. ఆ రోగానికి మందు ఈ ఏమంటున్నారిక్కడ? ఈ జగత్తు మిథ్య అని బాగుగా తెలుసుకొనుటయే మహా ఔషధమై ఉన్నది అంటున్నారు. నిజానికి వాడిప్పుడు ఈ జగత్తు మిథ్య అని వాడు అవగాహనతో తెలుసుకుంటం వల్ల వాడికి అది నష్టమవ్వదు. ఇప్పుడు హ్మ్. ఆ జగత్తు మిథ్య అని వాడికి అవగాహన వస్తే మాత్రం దుఃఖం పోతుంది వాడికి. జగత్తు మిథ్య ఎట్ట కనిపిస్తుంది? ప్రపంచం కనిపిస్తుంది. చుట్టూ సంసారము, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వాడికి స్పష్ట సుస్పష్టంగా గోచరం అవుతున్నాయిగా అన్నీ. అవును. వాడికి అన్నీ అవును. విడిగా కనిపిస్తున్నాయిగా. ద్వైత భావన హ్మ్. కలిగి ఉన్నాడు గదా! హ్మ్. ఇప్పుడు అది జగత్తు మిథ్య అన్న తెలుసుకుంటము అంటే ఇక్కడ కేవలం అవగాహనతో తెలుసుకుంటం వల్ల ఉపయోగం లేదు. హ్మ్. అవగాహన వచ్చిందంటే కొంచెం విచారణ అందుకే విచారణ చేయమంటున్నారు. అవిచారణ వల్ల నీకు దుఃఖం వస్తుంది కాబట్టి,
నీకు కొంత విచారణ చెయ్యి, కొంత అవగాహన తెచ్చుకో. ఈ జగత్తు మిథ్య అంటే అదే గురువుగారు చెప్తారు కదా! పొద్దున్నుంచి లేవంగాల్నే ఇదంతా అసత్యం అని భావించు, హ్మ్. అజ్ఞానం అని భావించు అంటారు హ్మ్. గదా! అవును. ఇదంతా స్వప్నతుల్యము అని చెప్తున్నారు. అంటే స్వప్నతుల్యము అని చెప్పినంత మాత్రాన అది స్వప్నము, అది మనకి స్వప్నంగా గోచరించట్ల. అది హ్మ్. సత్యమనే భావిస్తున్నాము. దాంతో తాదాప్యం చెంది ఉన్నాం గదా! అవును. కాబట్టి అంటే అది తెలుసుకుంటా అవగాహనతో పోయేది కాదు. హ్మ్. సో, జగత్తు మిథ్య అని అవగాహన తెలుసుకుంటం వల్ల మనకి అది అది మిథ్యగానే గోచరించదు. మనకి అది సత్యంగానే గోచరిస్తుంది. హ్మ్. దాంతో తాదాప్యం చెంది ఉన్నాం. శరీరంలో నొప్పి వస్తే దాన్ని అనుభవిస్తున్నాము. హ్మ్. ఫీల్ ఆ యొక్క పెయిన్‌ని మనము ఫీల్ అవుతున్నాము. అలానే మనకి ఇతరులు ఉన్నారని భావిస్తున్నాము. నేనంటే దేహం అని భావిస్తున్నాము. ఆ దేహం మీద ఇష్టం, అయిష్టం పెంచుకుంటున్నాము. అలానే ఇతర దేహాల మీద ఇతరులు గూడా నీకు దేహాలుగానే భావిస్తున్నారు. దాంట్లో స్త్రీ అని, పురుషుడని, అలానే మిత్రత్వం అని, శత్రుత్వం అని, రాగము, ద్వేషము ఇలా హ్మ్. అన్నీ ద్వంద్వ భావన కలిగి ఉన్నాడు ఈ జీవుడు. హ్మ్. కాబట్టి ఈ ఈ జగత్తు మిథ్య అని తెలుసుకుంటయే మహా ఔషధము అయి ఉన్నది అంటే ఇది ఎప్పుడు తెలుస్తుందంటే, ఇది అనుగ్రహం చేత కేవలము ఆ గురువు యొక్క అనుగ్రహంతో, ఆ ఆత్మ యొక్క అనుగ్రహంతో, ఆ మౌనం యొక్క అనుగ్రహంతోనే ఈ ఇది జగత్తు మిథ్య అని అన్న భావన అది సుస్పష్టం అవుతుంది కానీ, అప్పటిదాకా ఈ జీవుడికి దుఃఖం ఉంటుంది. సంసారం ఉంటుంది, అన్యత్వం ఏర్పడుతుంది, ఆలోచనలుంటాయి, అన్నీ ఉంటాయి. హ్మ్. వీడు కేవలం తెలుసుకుంటే మాత్రాన జగత్తు మిథ్య అన్న భావనలో అది అది ఉండదది. హ్మ్. ఆ భావనలో వీడు ఉండలేడు. అంటే అది జగత్తు సత్యంగానే కనిపిస్తూ ఉంటుంది వీడికి. కాబట్టి అంటే అది ఎప్పుడూ ఈ అవిద్యను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే మహా ఔషధమై ఉన్నది అంటే, అది కేవలము అనుగ్రహం చేతనే ఈ అవిద్య అంటే లేని భ్రాంతిని గురువుగారు చెప్తారు గదా! అంటే లేని దేహాత్మ బుద్ధి అంటే నేనంటే దేహము అన్న భావన కలిగిన ఈ భ్రాంతి, ఇది భ్రాంతే ఇది. ఇది హ్మ్. నిజం కాదు. అంటే హ్మ్. లేనిది ఉన్నట్లుగా వీడు ఊహించుకుంటున్నాడు కాబట్టి ఈ ఊహ, ఈ భ్రాంతిని ఆ అనుగ్రహము అన్న భ్రాంతితో తొలగిపోతుంది. నిజానికి అనుగ్రహం అన్న అది కూడా ఒక భ్రాంతే. హ్మ్. వీడికేదో కలిగిందని అనుకుంటున్నాడు. అనుగ్రహం కలిగితే అది పోతుంది అని అనుకుంటున్నాడు. అనుగ్రహము అన్న అనుభవము, అనుగ్రహంతో అనుగ్రహమై ఉన్నాడు వీడు. అంటే అనుగ్రహంతో కూడి ఉన్నాడు ఈ జీవుడు. అయితే వీడు అది తెలియదు. ఎందుకంటే వీడికి అవును. ఆలోచనలు అన్యత్వం ఉండటం వల్ల అది మరుగున పడినట్లుగా వీడికి అనుకుంటూ ఉంటాడు. నేనేదో బయట నుంచి పొందాలేమో అనుగ్రహము. ఆ అనుగ్రహం పొందితే ఈ దేహాత్మ బుద్ధి పోతుంది అన్న భావన కలిగి ఉంటాడు. నిజానికి అలా ఉండదు. ఇది ఎంత భ్రాంతో వాయిస్ కొంచెం దూరంగా ఉంది రవి. ఆ! ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. హ్మ్. అదే అంటే అనుగ్రహము అనేది దేహాత్మ బుద్ధి అనేది ఒక ఎంత భ్రాంతో అది అది కూడా ఒక భ్రాంతే. అంటే అనుగ్రహము అన్న అదే భగవాన్ కూడా చెప్తారు. ఆత్మ సాక్షాత్కారము అన్న భ్రాంతితో ఈ దేహాత్మ బుద్ధి అన్న భ్రాంతి ఎగిరిపోతుంది అంటారు. హ్మ్. అవును. సో 2 భ్రాంతే. అవును. ఆ! 2 నిజం గాదు. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చేది గాదు గదా! అవునవును. కొత్తగా వచ్చేదైతే అది అప్పుడు అది హ్మ్, వచ్చి పోయే ఏదైనా వచ్చేది పోతుందది. అవును. నిలబడదు. అవును. ఆ! సో, లేని భ్రాంతిని అదే సాక్షాత్కారము అన్న భ్రాంతితో ఎగిరిపోతుంది అని హ్మ్. చెప్తారు గదా! గురువుగారు. హ్మ్. సో, హ్మ్. కాబట్టి దానికి ఔషధము ఈ భ్రాంతి పోవాలి అంటే ఈ ఈ అనుగ్రహము తో అంటే ఎప్పుడైతే ఈ సూర్యుడికి ఈ మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన మనం చెప్పుకున్నట్టు సూర్య ప్రకాశము లేదు అని చెప్పలేం కదా! హ్మ్. హ్మ్. సూర్య అవును. ప్రకాశం ఉంది. ఉంది. మేఘాలు హ్మ్. అడ్డొచ్చినాయి అంతే. అవును. అవును. అంత మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు లేడు, సూర్యుడి ప్రకాశం లేదు అని చెప్పలేము. అంతా అవును. చీకటి అని చెప్పలేము. హ్మ్. వీడికేంటంటే సూర్యుడు సూర్యుడు చూడలేకపోతున్నాడు. ఆ ప్రకాశం వెలుగును చూడలేకపోతున్నాడు. కారణం మేఘాలు. హ్మ్. ఎప్పుడైతే ఆ గాలి పవనాలు వీచాయో, అప్పుడు అంతకు ముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ హ్మ్. వెలుగు గోచరించిందక్కడ. హ్మ్. కానీ వీడికి ఈ అవిద్య అను రోగం ఉంది గదా! ఈ హ్మ్. నేనంటే దేహము అన్న భావన కలిగిన ఈ రోగమునకు మందేంటంటే ఆ యొక్క ఎప్పుడైతే
మేఘాలు తొలగిపోయినాయో, సూర్యుడు ప్రకాశించాడో అక్కడ, అంతకు ముందే ఉన్న సూర్య ప్రకాశము అక్కడ అక్కడ ఏర్పడిందో, అలానే ఈ నేనంటే దేహము అన్న భ్రాంతి ఏదైతే ఉందో, ఆ భ్రాంతి ఎప్పుడు తొలగిపోతుందంటే, ఇదిగో ఈ జ్ఞాన వృత్తి చేరి, అంటే ఈ అజ్ఞాన వృత్తిని, ఈ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. అంటే ఉమ్, ఆ మేఘాలు తొలగించినట్టుగా ఈ జ్ఞానము యొక్క వృత్తి చేరి ఆ అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది. ఉమ్, అంటే అది భ్రాంతి, ఇది భ్రాంతి, తొలగించడం కూడా. అప్పుడు ఉమ్, ఆ ఆ తొలగిపోవటం, ఈ మేఘాలు తొలగి అంతకు ముందు ఉన్న సూర్యుడు ప్రకాశించినట్టుగానే ఇక్కడ కూడా అంతకు ముందు స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా ప్రకటించుకున్న స్థితి ఏర్పడుతుంది. ఉమ్, అప్పుడు ఈ అవిద్య పోయి, ఈ అవిద్య అనే రోగము ఎగిరిపోతుంది. అవును. అప్పటిదాకా వీడికి నేను ప్రపంచం సత్యముగానే గోచరిస్తుంది. అంటే భగవాన్ ఎందుకు చెప్తారంటే, జగత్తు మిథ్య అని ముందే చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే జగత్తు కూడా ఈశ్వరుడే, జగత్తు కూడా ఆత్మే అని చెప్పడానికి వీల్లేదు. గురువు గారు అదే చెప్తారు కదా. అవును. నీకు ముందుగానే చెప్తే, ఇప్పుడు సర్వము కల్విదం బ్రహ్మ అని చెప్తే నీకు మరి దుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది? అవును. ఇప్పుడు అంతా ఉమ్, పరమాత్మగా నువ్వు చూడలేకపోతున్నావు కదా. ఉమ్, నీకు అంతా పరమాత్మ అని ఎప్పుడు తెలుస్తుంది? కేవలం ఆ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే అవును. ఆ ఆ స్థితిలో ఉన్నావు. కాకపోతే ఇప్పుడు నువ్వు దేహాత్మ బుద్ధిగా, ఆ జీవుడుగా నీవు లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నావు కాబట్టి నీకది గోచరించట్లేదు. ఉమ్, అంటే సర్వం కలిదోం బ్రహ్మ అనేది నీకు ఆత్మస్థితిలోనే నీకు అది నువ్వు చెప్పగలవు. దేహము ఆత్మే, ప్రపంచము ఆత్మే, ఉమ్, ఈశ్వరుడు ఆత్మే, సకలము ఉమ్, ఆత్మే అని ఉమ్, ఆ స్టేట్మెంట్ అప్పుడు చెప్పగలవు. ఉమ్, అంతేగాని నీకు అందుకే గురువు గారు ఏమంటారంటే, నీకు ముందుగానే అంతా బ్రహ్మమయము అని చెప్పడానికి వీల్లేదు. అవును. ఎందుకంటే ఈ జీవుడికి నువ్వు అంతా కలివిదం బ్రహ్మ అంటే వీడికి తెలియదు. అందుకని ముందు అసలు జగత్తు మిథ్య అని చెప్పాలి అంటారు అవును. శంకరులైనా, భగవాన్ అవును. అయినా. ఉమ్, ముందు జగత్తు మిథ్య అని చెప్పాలి. ఎందుకంటే జగత్తు ఇప్పుడు జగత్తు మిథ్య అంటే ఇదంతా లేనిది ఉన్నట్లుగా నీకు గోచరిస్తుంది అన్న అవగాహనలో అప్పుడు చెప్పాలి. అప్పుడే వీడికి ఏంటంటే, ఇప్పుడు అది చెప్తేనే వీడికి ఆ ఏదన్నా వీడు సాధనకి ఉపయోగపడుతుంది. లేదంటే ఇప్పుడు ఆ ఆ మొత్తము బ్రహ్మమయము అని చెప్తే వీడు తెలుసుకోలేడు కదా వీడింకా. అవును. కాబట్టి అంటే అవును. అందుకని ముందుగా వీడికి జగత్తు లేదంటే జగత్తు ఉందంటే వీడు తాదాప్యం చెందుతాడు. ఉమ్, ఇప్పుడు ప్రపంచము నిజంగా ఉన్నది, ఈశ్వరుడు ఉన్నాడు, ఆలోచనలు నిజము, దేహము నిజము, సంసారము నిజము అని వీడికి చెప్తే వీడు ఇంకా దాంతో తాదాప్యం చెందుతాడు. ఉమ్, అందుకని భగవాన్ ఏం చెప్తారు, ఇది లేదనే చెప్పాలి అంటారు మొదట. అవును. సో జగత్తు లేదు, ఈశ్వరుడు లేడు, ఆ అదేంటి జీవుడు లేడు, ఉన్నది జ్ఞానము మాత్రమే అని ముందే అన్ని చెప్పాల్సి వస్తుంది. అది ఉంది అంటే వాడు దాంతో తాదాప్యం చెందుతాడు. కాబట్టి అది 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 లేదని ఎప్పుడు తెలుస్తుందంటే, అది తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఆ స్థితిలో ఆ అదేంటి భగవాన్ అదే చెప్తారు కదా. ఆ ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రపంచము మూడు కల్పనా మాత్రములే, ముచ్చపు చిప్పులో వెండి వలె కల్పనా మాత్రులే అని చెప్తారు. ఉమ్, ఆ ఉమ్, స్టేట్మెంట్ ఎప్పుడు చెప్పాడు భగవాను? ఆ జ్ఞానం, ఆ స్థితిలో ఉండి, అంటే జ్ఞానిగా ఉండి చెప్పాడు ఆ స్టేట్మెంట్. ఉమ్, ఉమ్, అవును. కాబట్టి జగత్తు మిథ్య అని ముందుగా అది 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 జగత్తు సత్యం అంటే తాదాప్యం చెందుతాడు కాబట్టి జగత్తు మిథ్య అనే చెప్పాలి. అదే మనకి, ఎందుకంటే జగత్తు గనక సత్యమైతే అన్ని అవస్థల్లోనూ ఉండాలి కదా. ఇప్పుడు అవును. జాగ్రత్త అవస్థల్లోనూ నీ ఆలోచనలు ఉండాలి, ఉమ్, నిద్రపోతున్నప్పుడు నీ ఆలోచనలు ఉండాలి, కలలోనూ నీ ఆలోచనలు ఉండాలి. ఒకవేళ సత్యము గనక నిజమైతే మూడు అవస్థల్లోనూ మారకుండా ఉండాలి. కాబట్టి నీ యొక్క ఈ అవస్థల్లోనూ ఈ జీవుడు మారుతూ ఉన్నాడు. ఉమ్, జాగ్రత్త అవస్థలో దేహంతో తాదాప్యం చెంది ఉన్నాడు. గాఢ నిద్రలో దేహాన్ని పక్కన పడేసి వృత్తిరాహిత్యమై ఉన్నాడు. ఉమ్, స్వప్నంలో కూడాను ఇంకో స్థితిలో ఉన్నాడు. అంటే మూడు ఉమ్, అవస్థలోను మూడు రకాలుగా ఉన్నాడు. ఉమ్, సో వీడు మారుతూ ఉన్నాడు కాబట్టి, మారుతూ ఉన్నది అసత్యము, అజ్ఞానము కాబట్టి, మారది సత్యము, అన్ని ఉమ్, వేళలకి అతీతంగా ఉన్నది సత్యము కాబట్టి, సో అందుకని జగత్తు మిథ్య, ఇది లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలగజేస్తుంది. సో అది నిజము కాదు అని చెప్తారనమాట. ఉమ్, కాబట్టి అందుకే ఇక్కడ అదే అంటే, అవిద్యను గొప్ప రోగమునకు ఈ జగత్తు మిథ్య అని బాగుగా ఎరుగుటయే
తెలుసుకొనుటయే మహా ఔషధమై ఉన్నది. ఈ తెలుసుకొనుటయే అనేది నిజానికి ఈ ముందుగానే వీడు జగత్తు మిథ్య అని తెలుసుకోలేడు కాబట్టి ఆత్మస్థితిలో వాడికి ఇంక జగత్తు ఉంటే ఏంటి, జగత్తు లేకపోతే ఏంటి, ప్రపంచంతో సంబంధం ఏముంది జ్ఞానికి? ప్రపంచం చూసినా చూడకపోయినా జ్ఞాని అదే స్థితిలో ఉంటాడు. ఇప్పుడు ఈ అజ్ఞానము, ఆ రోగము పోయింది కదా, ఆ భ్రాంతి ఎగిరిపోయింది కదా. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్న జీవుడికి ఎప్పుడైతే అనుగ్రహం చేత ఆ భ్రాంతి తొలగిపోయిందో ఇక అక్కడ జీవ భావన లేదు కదా. కాబట్టి సూర్యప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో జీవభావన ఎక్కడ, అజ్ఞానం ఎక్కడ, అవిద్య ఎక్కడ, ఇక సృష్టి ఎక్కడ? గురువుగా నిన్న అదే అన్నారు కదా, ఉన్నది జ్ఞానమే. అంటే జ్ఞానమే ఉన్నది అంటే మళ్ళీ లేదు అంటారంటే అంటే జ్ఞానము తప్ప ఇంకేమీ లేదు అన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా నిన్న గురువు గారు. లాస్ట్ లో జ్ఞానము తప్ప మరి ఏమి సృష్టి లేదు, ఉన్నది జ్ఞానము మాత్రమే, లేనిది సృష్టి అని చెప్తారు కదా. మరి జ్ఞానంలో మరి అవిద్యలో ఆత్మస్థితిలో అవిద్యకి చోటు ఎక్కడుంది, జీవభావానికి చోటు ఎక్కడుంది? మరి ఈ లేని దేహాత్మ బుద్ధి లేనట్టుగా ఎగిరిపోయింది కదా ఆ భ్రాంతి అనుగ్రహం చేత. కాబట్టి అప్పుడు నువ్వు ప్రపంచం చూసినా చూడకపోయినా ఇక ప్రపంచంతో సంబంధం ఏముంది? ఇంకా ఇక జగత్తు మిథ్య ఏంటి, జగత్తు ఉంటే ఏంటి? అసలు అంటే జగత్తు ఇప్పటిదాకా మనము జగత్తు సత్యం అనుకుంటున్నాం కాబట్టి జగత్తు మిథ్య అని తెలుసుకొనటే మహా ఔషధమై ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే తెలుసుకొనటే ఇంకా తెలుసుకునేవాడు ఉండడు కూడా. అసలు అక్కడ తెలుసుకుంటాం ఏంటి, తెలియబట్టం ఏంటి, ఏం ఉండదు కదా ఆత్మస్థితిలో. రెండవది లేని ఏకైక సద్వస్తువు కదా అక్కడ. అక్కడ ఇంకా ప్రపంచం గాని, జీవభావం గాని, ఇక ఈశ్వర భావన కాని అసలు భావనకే చోటు లేదు అక్కడ. ఏ భావనలు లేని స్థితి ఉన్నది, ఏకైక స్థితి ఆత్మస్థితి. అక్కడ జ్ఞాన వృత్తి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వేరే వృత్తులు ఉండవు. మరి జీవుడికి అన్ని వృత్తులు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు, ఇక్కడ విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు, ఇక్కడ లోక విషయాలు, దేహ విషయాలు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు వీడు ఇవి లిమిటెడ్ నాలెడ్జ్ తో. కాకపోతే ఆత్మస్థితిలో వీడికి అక్కడ జ్ఞానికి అక్కడ ఆత్మస్థితి ఆత్మకి ఒక వృత్తి ఉందంటారు కదా గురువు గారు, అదే జ్ఞాన వృత్తి. ఆ జ్ఞాన వృత్తితో తన్ను తాను తెలుసుకుంటూ ఉంటాడు నిత్యం. సో అంటే ఇక్కడ ఏంటి, ఇక వేరే స్థితి, వేరే రెండవది లేని స్థితి అక్కడ. అంటే కేవలము తన్ను తాను రమించుకుంటూ ఉంటాడు. అదే దక్షిణామూర్తి అలా ఆ వటవృక్షం కింద ఆ గురువు ఆ వీరాసనంలో కూర్చొని నిత్యము తన్ను తాను రమించుకుంటూ ఉంటాడు. అందుకనే కదా మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానమని. అప్పటిదాకా అంటే అక్కడ ఆ సనక సనందాదులు వచ్చి కూర్చొని వాళ్ళ యొక్క ఆ బ్రహ్మము గురించి తెలుసుకుందామని వస్తారు. వాళ్ళు పరిపక్వత చెందిన వాళ్ళు. ఇక్కడ జ్ఞాని ఆత్మస్థితిలో నిండుగా రమించుకుంటూ కూర్చున్నవాడు ఈ దక్షిణామూర్తి. ఎక్కడ కమ్యూనికేషన్, బై టాక్ కమ్యూనికేషన్ ఎక్కడ లేదు, కేవలం మౌన వ్యాఖ్యే. అందుకనే మౌనమే శరణ్యం అంటారు గురువు గారు. ఎందుకంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం, ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని హార్ట్ టు హార్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాళ్ళు పరిపక్వత చెంది ఉన్నారు. వెంటనే వాళ్ళ యొక్క డౌట్స్ అన్ని పటాపంచలు అయిపోయాయి. వాళ్ళు అక్కడ ఆ స్థితిలో అనుగ్రహం కురిసింది అక్కడ. అంటే అనుగ్రహం అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది, అంటే రివీల్ అయింది వాళ్ళకి. కాబట్టి అక్కడ ఉన్నది జ్ఞానము అన్న స్థితిలో ఏర్పడింది. అక్కడ ఉన్నది కేవలం జ్ఞానం మాత్రమే అన్న స్థితి ఏర్పడింది. ఇక జ్ఞానము తప్ప వేరే స్థితి లేనప్పుడు ఇక అడగటానికి అప్పుడు సనక సనాదులు ఇంకా వ్యక్తిగా లేరు కదా అక్కడ. అక్కడ వ్యక్తిత్వం పూర్తిగా కోల్పోయారు కదా నలుగురు. ఇక వాళ్ళకి ప్రశ్నలు లేవు. ఇప్పుడు వ్యక్తిత్వం ఉంటే ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నలు లేవు అక్కడ. ప్రశ్నలు లేవు కాబట్టి వాళ్ళకి డౌట్స్ లేవు. ఇంకా అడిగేవాడు లేడు అక్కడ, అసలు అడిగేవాడు లేడు. ఉన్నది జ్ఞానం మాత్రమే అన్న స్థితిలో ఏర్పడింది, ఇతరులు లేరు. అంటే ఆ జీవభావన ఎగిరిపోయింది. సో అక్కడ ఉన్నది జ్ఞానం మాత్రమే అన్నది రివీల్ అయిపోయింది. ఇంకా అప్పుడు ప్రశ్నలు లేవు. కాబట్టి అంటే ఆ స్థితి ఇక అప్పుడు ప్రపంచం ఉంటే అంత, లేకపోతే అంత, ఈశ్వరుడు ఉంటే అంత, ఈశ్వర భావన ఉంటే అంత, లేకపోతే అంత. అదే కదా అప్పుడు ఆ స్టేట్మెంట్ భగవాన్ అదే చెప్తారు కదా,
జీవుడు, ఈశ్వరుడు, ప్రపంచము ఈ మూడు ముత్యపు చిప్పు వలె కల్పనా మాత్రులే. ముత్యపు అవును. చిప్పులో వెండి వలె ఉమ్, కల్పనా మాత్రులే. అంటే నిజానికి వాళ్ళు లేరు, లేనిది ఉమ్, ఉన్నట్లుగా ఊహించుకుంటున్నావు. నీకు ఉమ్, విడిగా ఒక ఈశ్వరుడు ఉన్నాడని ఊహించుకుంటున్నావు. నీకు ఇతరులు ఉన్నారని ఊహించుకుంటున్నావు. నీకు ప్రపంచం ఉన్నది ఊహించుకుంటున్నావు. నీకు సంసారం ఉన్నది ఊహించుకుంటున్నావు. నీకు సుఖదుఖాలు ఉన్నాయని, రాగద్వేషాలు ఉన్నాయని, జయము అపజయాలు, లాభము నష్టము, ఉమ్, ఇష్టము అయిష్టము, కోరికలు, ఉమ్, ఇవన్నీ ఆ ఈ ద్వంద్వ భావనతో వీడు ఊహించుకుంటున్నాడు. అన్ని లేనిది ఉన్నట్లుగా ఊహించుకుంటున్నాడు. అంటే కేవలం అవన్నీ చావు పుట్టుకలు. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ భావన కలిగి ఉన్నాడో ఈ దేహానికి చావు ఉందని, పుట్టుక ఉందని ఇలా రకరకాలుగా భావిస్తున్నాడు. ఇవన్నీ భావనలే. ఉమ్, అదేగా. సో ద అవును. రూట్ కాజ్ ఆఫ్ ది మిజరీ ఇస్ థాట్స్ అన్నారు కదా గురువు గారు. అవును. సో ఆ దుఃఖానికి కారణము కేవలము భావనలే, ఆలోచనలే. సో ఇప్పుడు జ్ఞాన స్థితిలో ఆలోచనలు ఎక్కడున్నాయి ఇంకా? ఉమ్, కాబట్టి అల్టిమేట్ గా ఇక్కడ ఈ చీకటి అనే వ్యాధిని పోగొట్టుటకు దీపము మహా ఔషధం ఉన్నట్లు. అదే అంటే 1000 ఏళ్ల ఆ యొక్క చీకటి గదిలో ఉన్న చీకటిని, కొన్ని వందల సంవత్సరాల యొక్క ఆ చీకటిని, ఆ గదిలో ఉన్న చీకటిని కేవలం ఒక్క దీపము 100 సంవత్సరాల ఉన్న చీకటిని పోగొట్టింది కదా. ఉమ్, ఉమ్, ఆ కాబట్టి కేవలం ఆ దీపము ఆ వ్యాధిని పోగొట్టినట్టు, అలానే ఈ జీవ భావన వీడు జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఎన్ని ఆ చట్రంలో కర్మ సిద్ధాంతంలో తిరిగి నేనంటే కర్తనన్న భావన వేసుకొని ఆ ప్రతికూలమైన అనుకూలమైన వాటి యొక్క ఫలితాలను అనుభవిస్తున్న ఈ జీవుడు, సో పాపమని పుణ్యమని ఇలా వాటితో తాదాప్యం చెంది ఈ జనన మరణ చక్రాల్లో ఈ తల్లి గర్భంలో పుట్టి మళ్ళీ మరణించి, మళ్ళీ పుట్టి మళ్ళీ మరణించి, ఇలా ఆ యొక్క యోనిలోంచి పిండం బయటకు వచ్చి మళ్ళీ పెరిగి పెద్దవాడే మళ్ళీ మరణించి, ఇలా ఈ జనన మరణ చక్రాల్లో పుడుతూ దుఃఖాలను అనుభవిస్తున్న ఈ జీవుడికి వాడు 1000 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా కేవలము ఒకే ఒక్క అనుగ్రహంతో వాడి యొక్క వాసనలన్నీ, వాటి యొక్క లోపల ఉన్న ఆ యొక్క కల్మషాలన్నీ, వాళ్ళ లోపల ఉన్న మనసులో ఉన్న అవన్నీ ఒక్క అనుగ్రహంతో ఆ యొక్క మాలిన్యం అంతా తొలగించబడ్డది కదా. ఆ యొక్క నేనంటే దేహము అన్న భ్రాంతి, ఈ యొక్క జీవుడు ఈ దేహాలను మార్చుకున్నట్లు, ఈ యొక్క వస్త్రాలను మార్చుకున్నట్టు ఈ దేహాలను మార్చుకుంటూ జనన మరణ చక్రాల్లో తిరుగుతున్న ఈ జీవుడికి ఆ యొక్క కేవలము ఆత్మ యొక్క అనుగ్రహంతో, గురువు యొక్క అనుగ్రహంతో, ఆ మౌనం యొక్క అనుగ్రహంతో, కేవలం ఆ ఒక్క అనుగ్రహంతో ఒక్కసారిగా పటాపంచలైపోయి ఆ భ్రాంతి తొలగిపోయి ఇక వీడికి జననము మరణము లేని స్థితిలో ఆ ఉన్న స్థితి ఏర్పడింది కదా అక్కడ. అవును. అంటే ఆ చీకటి 100 ఏళ్ల చీకటిని ఒక్క అవును. దీపం పోగొట్టినట్టు, వాడి ఆ ఉన్న వాసనలన్నిటినీ, వాడు దురదృష్టం వెంటాడుతున్నా, అదృష్టం వెంటాడుతున్నా, వాడికి ఇక 10 పరిస్థితులు అనుకూలమైన ప్రతికూలమైన ఈ జీవుడికి ఎట్టా ఉన్నా సరే ఆ ఒక్క అనుగ్రహంతో వాడి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా తొలగించేశాడు. ఆ భ్రాంతిని పూర్తిగా తొలగించబడ్డది. ఈ అంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. ఇదంతా ఉమ్, ఆ లోపల ఉన్న ఆ జ్ఞానమే నడిపించి వాడిలో ఆ పరిపక్వత తీసుకొచ్చి ఇదంతా చేయించింది. కాబట్టి అంటే అందుకనే ఇక్కడ మనం చేసేది ఏం లేదు. కేవలము ఆ యొక్క అర్పణ భావనతో ఉండటమే. ఆ యొక్క శరణార్పణ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అన్న భావనతో, ఆ శరణ భావనతో, ఆ పూర్తిగా అర్పణ బుద్ధితో, పరిపూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడైతే మనము ఆ లోపల ఉన్న అంతర్యామికి, హృదయంలో ఉన్న ఆ యొక్క చైతన్యానికి పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండి ఆ ధ్యాసలో ఉంటే ఖచ్చితంగా ఈ జీవుడు ఉద్ధరింపబడతాడు. ఉమ్, కాబట్టి ఆ యొక్క ఇన్ని జన్మల నుంచి వెంటాడుతున్న ఆ రోగమును కేవలం ఒక అనుగ్రహంతో పటాపంచలేవు, అంటే తొలగిపోతుంది. వెళ్ళిపో. అదే గురువు మేధా దక్షిణామూర్తి అదే కదా, గురువే సర్వలోకానాం భిషజే భవరోగినాం భవరోగిణం నిదే సర్వ నిధయే సర్వ విద్యానం విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి. అంటే భవరోగాలకి మామూలు ఉమ్, రోగం తగ్గించడు. శరీరానికి రోగం వస్తే అది ఎవరైనా తగ్గిస్తాడు, డాక్టర్ ఏదైనా తగ్గిస్తాడు. ఉమ్, కానీ ఈ దేహాత్మ బుద్ధి గల ఈ రోగమును, అవిద్యము కలిగిన ఈ జీవుడి యొక్క ఈ రోగమును, అజ్ఞానము కలిగిన ఈ రోగమును భవరోగాలు అన్నారు. అంటే సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న ఈ రోగానికి మందు ఆ గురువే. ఉమ్, ఇక్కడ గురువు అంటే
నీ ఆత్మే నీ గురువు. ఆత్మన్యం. ఉమ్, నీ అనుగ్రహమే ఇక్కడ అనుగ్రహం అన్నా, ఆత్మన్నా, చైతన్యమన్నా, మౌనమన్నా అంతా పర్యాయ పదాలు ఒకటే అయినా అదంతా ఉన్నది ఒకటే సద్వస్తువు. ఉమ్, దానికే చెందింది ఇదంతా. ఉమ్, కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహంతో ఈ భవరోగాలు తొలగిపోతాయి. ఉమ్, దేహానికి రోగం వస్తే వాడు ఏదైనా మందేసుకుని వెంటనే తగ్గిపోతుంది. కానీ ఈ భవరోగములకు మందు ఆ అనుగ్రహము, కేవలము ఆ అనుగ్రహము. అనుగ్రహం ద్వారానే ఈ రోగానికి మందు. అందుకే పిశజే భవరోగినాం అన్నారు. ఉమ్, అటువంటి గురువుకి నమస్కారములు అంటారు. అంటే ఆ ఉమ్, గురువు ఎవరో కాదు, ఆ సెల్ఫే. ఉమ్, అవును. కాబట్టి ఆ సెల్ఫ్, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అనేది పరమ సత్యం ఇక్కడ. కాబట్టి ఆ ఆ అటువంటి భవరోగాలు వీడు మరి ఇన్ని జన్మ ఉందనుకుంటున్నాడు కదా. నేనంటే జన్మ ఉంది, మరణం ఉందనుకుంటున్నాడు కదా, పాపం దుఃఖిస్తున్నాడు కదా. ఉమ్, ఈ అందుకని శ్రీకృష్ణుడు చెప్తాడుగా, వస్త్రాలు మార్చినట్టు ఈ దేహాన్ని మారుస్తున్నాడు కదా. మరి దీనికి ఉమ్, ఎక్కడో అక్కడ ఈ రోగానికి ఎండు అదే హే, దక్షిణ గురువు యొక్క అనుగ్రహంతోనే అది పూర్తిగా పటాపంచలవుతుంది. ఉమ్. చాలా చక్కగా వివరించారు రవి. మీరు చాలా అదే, మీరు మిగతాది అంతా ఇంకొక శ్రీనివాస్ కాబట్టి 3 minutes ఉంది. శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఉన్నారండి? ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. రవికుమార్ గారు చాలా చక్కగా చెప్పారు. క్లియర్ గా సందేహంగా అన్నీ తెచ్చేశారు. అవును సార్. ఉమ్, జ్ఞానం వినా ఇంకా ఎవరికి ఏమీ లేదు. అదే అన్నిటికీ దీపం అదే, ఔషధం అదే, ఉమ్, ఆహారం కూడా అదే. ఈ అహంకారానికి ఆహారం ఆలోచనలు. ఉమ్, ఆలోచన అహంకారం బతుకుతుంది. ఉమ్, ఆలోచన అహంకారం అణిగిపోతుంది. అవునండి. అంతే కదా. అంతేనండి. అంతే. ఆలోచన ఇగో నిలబడుతుంది. అవును. ఆలోచన ఎప్పుడైతే నిర్దేశించినప్పుడు ఇగో లేదు. అవును. దానికి అప్పుడు ఏముందో అయితే ఇది తెలియటం ఎట్లా అంటే ఏం చెప్తున్నారు, కేవలం ఇది నేను కాదు, నేను ఇది కాదు, ఉమ్, నాది నేను లేను, నాది లేదు, ఉమ్, అహంకారం ముఖాలు రెండు పెట్టేస్తే ఇక ఉన్నదేమి లేదు, ఉన్నది ఒకటే వస్తువు, అది జ్ఞానం, ఉమ్, అదే దీపం. ఉమ్, ఆ దీపం చిన్న విద్యులు, పెద్ద ఉమ్, దీపం కావక్కల చిన్న విద్యులు ఆ, ఎంతో ప్రకాశంగా ఉంటుంది. ఆ చీకటిలో చిన్న అణువంత దీపం కూడా ఎంతో విలువైనది. అవునండి. అది కూడా క్షణకాలంలో ఆ మొత్తం అంతా కూడా పోతాది. అప్పుడు దాకా ఉన్న చీకటిని సూర్యోదయంతో అట్లా పోయిందో, జ్ఞాన సూర్యోదయంతో అట్లా పోతుంది. ఉమ్, అలాగే మనం కవల్లోంచి స్వప్నంలో నుంచి జాగ్రత్తలోకి రాగానే అది మిథ్యా అన్నది ఎట్లా అర్థమైందో ఉమ్, కొంచెం విచారం చేసి ఇది కూడా మిథ్యా అన్న సంగతి బోధపడుతుంది. చాలా ఈజీగా అందరికీ బట్టి మనకు అర్థమైపోయింది. అవునండి. ప్రతి వాడికి తెలుసు. ఉమ్, అటు ఇంద్రజాల సహకారం ఉన్నాడు, చేస్తుంటాడు రకరకాలు. ఉమ్, అవన్నీ ఎక్కడ స్టేజ్ మీద తాజ్మహల్ తీసుకొస్తాడు, అవును. ఏనుగులు తీసుకొస్తాడు, అవన్నీ వెళ్ళిపోతాయి. ఉమ్, మనకి తెలుసు, వాడికి తెలుసు. ఉమ్, కానీ ఆ కాసేపు మాత్రం నిజం నమ్మేస్తాం. ఈ చూసే ప్రపంచం కూడా అట్లాంటిది. అదే. ఇది అదే. కూడా నిజం కాదు.